నమస్తే, వెల్కమ్ టు RP7 TV న్యూస్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కొండపల్లి గర్ల్స్ స్కూల్ నందు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ టీడీపీకి సానుకూలంగా ఉన్నారని, ప్రతి ఒక్కరూ తనకు అభినందనలు తెలుపుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన హక్కుగా భావించి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ ఉదయం నేను నా ఓటు హక్కు వినియోగించుకొని తర్వాత గ్రామాల్లో ఓటింగ్ సరళి పరిశీలిస్తూ వస్తూ ఉన్నాను. అందరూ పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకుంటా ఉన్నారు. అందరికీ నేను పిలిపించేది ఏంటంటే, ఓటు హక్కు చాలా అమూల్యమైంది. మనకి భారత రాజ్యాంగం ప్రసాదించిన ఒక గొప్ప అవకాశం. కాబట్టి మీరు మీ ఓటును వినియోగించుకోండి, ప్రజాస్వామ్యానికి అనుకూలంగా తీర్పు ఇవ్వండి. తప్పకుండా నేను ఇప్పుడు తిరిగి వచ్చిన బూతులన్నింటిలో కూడా చాలా సానుకూలమైన ఓటింగ్ జరుగుతూ ఉంది, టీడీపీకి అనుకూలమైన ఓటింగ్ జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళందరూ నన్ను ముందుగానే లైన్లో ఉన్న వాళ్ళే మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అని, శుభాకాంక్షలు అంటే తెలియజేస్తా ఉన్నారు. ఏమైనా అన్ని చోట్ల వివాదాలు లేకుండా, గొడవలు లేకుండా ఈరోజు ప్రశాంతంగా పోలింగ్ చేసాం. ప్రకృతి కూడా కోఆపరేట్ చేస్తూ ఉంది. ఎండలు తగ్గి కొంచెం వాతావరణం బాగుంది కాబట్టి అధిక ఓటింగ్ అయ్యే అవకాశం ఉంది ఈరోజు.